పవర్పేట గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిత్యం విశేష పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక చోటు చేసుకుంది. దీనిలో భాగంగా శుక్రవారం పవర్పేటలోని జవ్వాజీ విఠల్ నివాసం నుండి అమ్మవారి ప్రతిమను పసుపు కుంకుమలు మేడల వద్దకు మేళ్ల తాళాలతో తీసుకువచ్చి అమ్మవార్లకు చూపించి అక్కడ 108 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. జవ్వాజీ విఠల్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొలుపుల కమిటీ అధ్యక్షులు మామిళ్లపల్లి పార్థసారథి మరియు కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మళ్ళీ 10 మంది అయిపోతాయి. వస్తున్నారండి పైన ఉన్నారు. అందరికీ నమస్కారం. గంగమ్మ తల్లి ఆశీస్సులతో మన ఏలూరు డైనమిక్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో పవర్పేట అమ్మవారి జాతర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జవ్వాజీ విఠల్ గారు అమ్మవారికి గరగ సమర్పించారు. ఆ గరగని ఈరోజు గంగానమ్మ స్నాన సంబరాలు చేయించాము. భక్తులందరూ 50 మంది చాలా హుషారుగా పాల్గొని ఈ అందరికీ గరగకి స్నానం జలాభిషేకం చేశారు. కావున ఈ పవర్పేట జాతరకి భక్తులందరూ విరివిగా వచ్చి అమ్మవారి దర్శన భాగ్యం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రకాలుగా కోరి ప్రార్థిస్తున్నాను. పవర్పేట అమ్మవార్ల జాతర మహోత్సవం సందర్భంగా ఈ రోజున శుక్రవారము, అష్టమి శుక్రవారము అమ్మవారికి ఇష్టమైన రోజండి. మరి ఈ రోజున అమ్మవారికి జవ్వాజీ విఠల్ గారు వాళ్ళ దంపతులు వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్మవారికి గరక సమర్పించడం జరిగింది. ఆ గరకకి వారు 108 బిందులతో జలాభిషేకం జరిపించి, అలాగే భక్తులు కూడా చాలామంది విశేషంగా చక్కగా అమ్మవారి జలాభిషేకం చేయించి ఆ గరగని
మన గంగానమ్మ అమ్మవారికి సమర్పించడం జరిగిందండి. మరి ఈ రోజు కార్యక్రమం నుంచి ప్రతి శుక్రవారం కూడా జలాభిషేక కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా చక్కగా వచ్చి ఆ జలాభిషేక కార్యక్రమాన్ని స్వయంగా చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందడంగా కోరుచున్నాము.